ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మన వ్యూవర్స్ అందరికి కూడా హాయ్ చెప్పండి. హాయ్. ఈరోజు మనకు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కదా, మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్నది కదా. ఇందులో మ్యాథ్స్ ఎగ్జామ్లో మనకు SA2లో 50 మార్క్స్ ఉంటాయి. 50లో మీకు ఓవరాల్ టెస్ట్ అని ఒక 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్స్ చేయాలి. సో ఎవరైతే చేస్తారో వారికే మార్క్స్ ఉంటాయి. ఓకేనా? బీ రెడీయా? ఎస్. ఇక్కడ చూడండి మనకు 4 బిట్స్ ఉన్నాయి. 1 2 3 4. ఓకేనా? ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్, ప్రూఫ్, కనెక్షన్, సో రిప్రజెంటేషన్. సో ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫస్ట్ బిట్లో చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఆదిత్య అండ్ రిషిక ఆర్ ప్లేయింగ్ పిబ్బల్ గేమ్. వాట్ మెజర్మెంట్ డూ దే యూజ్? మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫాస్ట్గా మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రాధిక, రిషిక. వాళ్ళిద్దరు కూడా గేమ్ ఆడుతుర్రు. ఏం గేమ్? పెబల్ గేమ్ ఆడుతుర్రు. సో ఇక్కడ ఆ పెబల్ గేమ్లో ఏం మెజర్మెంట్ యూజ్ చేస్తారు? ఇక్కడ కొంచెం దూరం పడుతుంది కదా, రాళ్ళు కానీ గోటీలు ఉన్నాయి కదా, గోటీలు అంటాం కదా మనం. ఓకేనా? మార్బల్ గేమ్ ఉంటుంది కదా, కొంచెం దూరం పోతుంది కదా. ఆ డిస్టెన్స్ దేంతో యూజ్ చేస్తాం? దేంతో? మిల్లీమీటర్, సెంటీమీటర్. ఇంకా మిల్లీమీటర్, సెంటీమీటర్. మీరు చెప్తలేరు, ఇంకా మీకు మార్క్స్ వద్దా? ఇప్పుడు ఎవరైతే చెప్తారో వాళ్ళకే ఆన్సర్ గట్టిగా చెప్పాలి. వశిష్ట నువ్వు. ఓకేనా? ఇగో వాట్ షుడ్ బి యాడెడ్ టు 90 టు గెట్ 100? 90 రూపాయలు ఉన్నాయి నీ దగ్గర. 100 రూపాయలు కావాలంటే ఇంకెన్ని రూపాయలు కావాలి? వెరీ గుడ్. ఓకేనా? 5 మార్క్స్ వచ్చేసినాయి. ఓకేనా? రిషిక వాంటెడ్ టు ఫిల్ ఏ బకెట్. వాట్ షీ వుడ్ యూజ్ ఏ మగ్ ఆర్ గ్లాస్ టు ఫిల్ ద బకెట్ క్విక్లీ. వై? ఇక్కడ మంచి వెరీ గుడ్. మంచిగా క్వశ్చన్ వినండి. మీ మమ్మీ వాటర్ ఫిల్ చేయమన్నది. ఏది? నల్ల వస్తుంది, ట్యాప్ వస్తుంది. ఓకేనా? అక్కడ మగ్ ఉన్నది, గ్లాస్ ఉంది. అక్కడ అరే బకెట్ నింపురా నాని తొందర అని అంటారు. ఓకేనా? నువ్వు మగ్ యూజ్ చేస్తావా, గ్లాస్ యూజ్ చేస్తావా? ఎందుకు? ఎక్కువ క్వాంటిటీ, ఎక్కువ వాటర్ మగ్లో పడుతుంది కాబట్టి మగ్ అనేది ఆన్సర్. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, విచ్ నెంబర్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద గివెన్ బ్లాంక్స్? 50, 100, 150, 200 అని రాసారు. తర్వాత 250 రాసారు. ఓకేనా? మరి 150 తర్వాత 200 ఎందుకు రాసారు? ఏం యాడ్ చేస్తే? వెరీ గుడ్. అంటే ఒక 50 50 50 పెంచుకుంటూ వెళ్ళిపోయింది అన్నమాట. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, సే ఎనీ 5 బుక్ షేప్డ్ ఆబ్జెక్ట్స్. వశిష్ట నువ్వు చెప్పురా నాన్న. బుక్ షేప్ ఏ షేప్ ఉంటుంది రా బుక్? వెరీ గుడ్. ఒక 5 ఆబ్జెక్ట్స్ అన్నాయి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆబ్జెక్ట్ చెప్పాలి. అంటే సేమ్ రెక్టాంగిల్ షేప్ లో ఏముంటుంది చెప్పురా? స్కేల్. స్కేల్. వెరీ గుడ్. స్లేట్. స్లేట్. స్లేటా? కంపాక్స్. కంపాక్స్. వెరీ గుడ్. బోర్డ్. బోర్డ్. ఫ్యాడ్. 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 ఫోనా? ఏమన్నా ఫోనే అన్నావా? నెక్స్ట్, పెన్సిల్. పెన్సిల్ ఉండదు. ఇంకా కంపాక్స్. కంపాక్స్. వెరీ గుడ్. ఓకే, యూ హ్యావ్ 5 20 రూపీస్, 4 10 రూపీస్ నోట్స్. మీ దగ్గర 20 రూపీస్ నోట్స్ ఏమో 5 ఉన్నాయి, 20 రూపీస్ నోట్స్ ఏమో 4 ఉన్నాయి. 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మీరు కలిపి నాకు 100 ఇవ్వాలి. మీరు అందులోకి వెళ్ళి నాకు 100 ఇవ్వాలి. అంటే ఇందులో మీరు ఇచ్చే దాంట్లో 20 రూపీస్ నోట్స్ ఉండాలి అండ్ 10 రూపీస్ నోట్స్ ఉండాలి. ఓకేనా? చెప్పండి, అర్థమైందా? ఇప్పుడు మీరు 100 రూపాయలు ఇవ్వాలి. మీ దగ్గర 20 రూపీస్ నోట్స్ ఉన్నాయి, 10 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. 10 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నాకు ఎన్ని ఇస్తారు? 20 రూపీస్ నోట్స్ ఉన్నాయి. 4 20 రూపీస్ నోట్స్ ఇస్తారా? అంటే 80. మరి 10 రూపీస్ నోట్స్ 80 ప్లస్ 20 100. వెరీ గుడ్. ఇప్పుడు మాలిక్ నువ్వు చెప్పాలి. హౌ మెనీ 50s ఆర్ దేర్ ఇన్ 100? 100 కావాలంటే ఎన్ని 50s కావాలి? 250. వెరీ గుడ్. నెక్స్ట్, హౌ మెనీ 100s ఆర్ దేర్ ఇన్ 1000? వెరీ గుడ్. ఒకసారి చూడరా బాబు.